మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చదివిన వాక్య భాగంలో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా అనగా నీతిలో హెచ్చు తగ్గులు, ఇతని కంటే అతను ఎక్కువ నీతిమంతుడు అంటే నీతిలో కూడా ఒకరు ఎక్కువ, నీతిలో కూడా ఒకరు తక్కువగా ఉంటారా అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఉంటారు అని. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే అక్కడ కూడా రాయబడినటువంటి మాట, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరు మనుష్యులకు అలాగు చేయ బోధించబడవడు వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా నేడు మనకు తెలియజేస్తున్న విషయం ఏదనగా నీతిలో మనం ఎదగాలి, నీతిలో మనం ఫలించాలి, నీతి ఫలములను మనం ఫలించాలి. ఏమిటి నీతి ఫలం? నీతియుక్తముగా ఉండడం అంటే ఆ నీతిలో ఎదగడము అంటే ఇతరుల కంటే మన నీతి ఎక్కువ అవ్వాలి, లేదంటే మనం నీతిలో హెచ్చు స్థాయికి చేరాలి అంటే మనం గుర్తించవలసినటువంటి మొట్టమొదటి పాఠ్యం లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం నుండి చూసినట్లయితే, పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ ఇద్దరు ప్రార్థనలో ఒకని ప్రార్థన పరిసయ్యుని ప్రార్థన, 2 సుంకరి ప్రార్థన. పరిసయ్యుడు అనగా వాక్యము తెలిసినవాడు, దేవుని పనిలో కొనసాగుతున్నవాడు, ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగినవాడు, దైవ నిబంధనలు, ఆజ్ఞలు, కట్టడలు స్పష్టంగా తెలుసుకున్నవాడు, ప్రార్థన చేయడం ఏంటో తెలుసు, సంఘములు ఎలా ఉండాలో తెలుసు, వాక్యాన్ని ఎలా చదవాలో తెలుసు, ఎలా రాసుకోవాలో తెలుసు, అన్ని తెలిసిన వ్యక్తి పరిసయ్యుడు. కానీ సుంకరి అట్లా కాదు. సుంకరి అనగానే ఈ చరిత్రలో మనం గుర్తించాల్సింది డబ్బులు తీసుకొని అన్యాయంగా ఇతరులను దోచుకుంటారు అనేటువంటి భావం ఈ సుంకరి అనగానే. పన్ను కట్టించుకునే వాళ్ళు సుంకరులు. అయితే ఈ సుంకరి అంటున్నాడు, దూరం నుండి అంటే మందిరం దగ్గరకు వచ్చి ఆవరణం దగ్గర నిలబడ్డానికి కూడా అర్హత లేక, దాని దగ్గర కూడా రాకుండా దూరంగా నిలవబడి చాలా దూరంగా ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా తనకు ధైర్యం సరిపోవట్లేదని రొమ్ములు బాదుకుంటూ, నేను పాపిని ప్రభువా నన్ను కరుణించుము అన్నాడు. ఆ ఒక్క ప్రార్థన ఎంత బలంగా మార్చబడిందంటే అన్ని తెలిసిన అంత జ్ఞానం ఉన్నటువంటి దీర్ఘ ప్రార్థన చేసినటువంటి పరిసయ్యుని కంటే ఇతని ప్రార్థన అధిక నీతిమత్వాన్ని పొందుకుంది. పరిసయ్యుడు చేసేది మంచియే, నిజమే, పరిసయ్యుడు మంచిగానే ప్రవర్తిస్తున్నాడు, అతను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మంచి మాటే, దానిలో ఏది కూడా తప్పు లేదు. కానీ అతడు ఎప్పుడైతే ఈ సుంకరి కంటే కూడా నేను గొప్పవాడిని అనేటువంటి భావన తనలో వచ్చిందో తాను ప్రేమలో దిగజారిపోయాడు అనేటువంటి భావాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీతిలో అతను తగ్గిపోయాడు. ఎంత నీతిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా తాను నీతిలో దిగజారిపోయాడు. కానీ పరిసయ్యుడు చేసినటువంటి ఏ పని కూడా ఈ సుంకరి చేయలేదు. కానీ ఒకే ఒక్కటి చేశాడు, దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. నేను నీకు ప్రార్థన చేయడానికి, నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని ఉచ్చరించడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నా కనులోని వైపు ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు అని రొమ్ములు బాదుకుంటూ నేను పాపిని నన్ను క్షమించు అని అడిగాడు. ఆ ప్రార్థన దేవునికి ఇంపైన హోమంగా, ఇష్టమైనటువంటి బలిగా అర్పించబడింది. దానిని ఆయన అంగీకరించాడు. వెంటనే ప్రభు అంటున్నారు, ఈ పరిసయ్యుడి కంటే, ఈ నీతిమంతుడు పరిశుద్ధుడు అని చెప్పబడినటువంటి ఇతను చేసినటువంటి ప్రార్థన కంటే ఈ పాపి చేసినటువంటి ప్రార్థన ఎంతో ఆధిక్యతను పొందుకుంది. కారణం ఏంటంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించే ప్రతి వారు ఖచ్చితంగా నిజంగా వాక్యానుసారంగా జీవిస్తున్నాను, నేను దేవుని యొక్క పనివాడిని, దేవుణ్ణి అంగీకరించి ఆయన్ను అనుసరిస్తున్నటువంటి క్రైస్తవుడును క్రైస్తవురాలను అని చెప్పుకున్న ప్రతి వారిలో అత్యధికంగా, చాలా శ్రేష్టముగా, ముఖ్యంగా ఉండవలసినటువంటి ఒక ప్రధాన లక్షణం ఏంటంటే దీనత్వం, తగ్గింపు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో ఈ అంత్య దినాల్లో ఈ తగ్గింపు అనేది, క్రైస్తవంలో తగ్గిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. హెచ్చింపును కోరుకుంటారు తప్ప తగ్గింపును కోరుకోవడానికి ఇష్టపడరు. అధికారాన్ని చలాయించడానికి ఇష్టపడతారు కానీ దీన మనస్సు అనేటువంటి వస్త్రంను ధరించుకోవడానికి ఇష్టపడరు. రాజ వస్త్రాలు ధరించుకోవడానికి ఇష్టపడతారు కానీ దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవడానికి
ధరించుకోవడానికి ఇష్టపడరు. కానీ ప్రభు అంటున్నారు, మీరు దీన వస్త్రమైనటువంటి మనస్సును వస్త్రంగా ధరించుకోండి. దీనత్వాన్ని మీరు ధరించుకోండి. మీ మాటలు, మీ ప్రార్థన, మీ క్రియలు, మీ పరిచర్య, మీ సేవ, మీ యొక్క వాక్య ధ్యానము, మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క విధి విధానాలు, మీ యొక్క జీవితము, మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ చదువు, మీ ఉద్యోగం, మీ వ్యాపారం అన్ని కూడా దీనత్వంతో మీరు కొనసాగించండి. మీ నీతి అధికమవుతుంది. మీరు ఆశీర్వదించబడినటువంటి జనాంగంగా మార్చబడతారు. ఎలాగూ అంటే మిమ్మల్ని మీరు దీనులుగా తగ్గించుకుంటున్నారు కనుక నేను మిమ్మల్ని హెచ్చింపచేస్తాను. సుంకరు తనను తను తగ్గించుకున్నాడు కనుక ఎంత గొప్ప నీతి క్రియలు జరిగించినప్పటికీ పరిసేయుడి కంటే కూడా సుంకరుని దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పరిసేయుడు ఆ తరంలో, ఆ కాలంలో అనుకుని ఉంటాడు, నేను గొప్పవాడిని అని. కానీ ప్రభువు ఆ తర్వాత నుంచి, ఆ క్షణం నుండి ఎప్పటికి కూడా, మనం ఇప్పుడు ధ్యానిస్తున్నప్పటికీ కూడా పరిసేయుడి కంటే సుంకరే గొప్పవాడు అని మనకి తేల్చి చెప్పేశాడు. మరియు మనం ఇంకొక విషయాన్ని చూస్తే, దేవుని ఆజ్ఞలు అంటే దేవుడు చెప్పిన మాటలను ఇతరులకు ఏదో మాకు తెలుసు మేము చెప్పేశామని కాదు, కానీ దాన్ని గైకొని జీవించువాడే పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడు, నీతిలో గొప్పవాడుగా ఉంటాడు. కానీ ఎవరైతే వాటిని అనుసరించగా వాటిని బోధిస్తారో వారు అల్పులుగా ఉంటారు. నీతిలో హెచ్చు తగ్గులు మనం చూస్తున్నాం. నీతి మొత్తంలో ఇటువంటి హెచ్చు తగ్గులు ఉంటాయా? కానీ ప్రభు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారు, పరలోకంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. మనం చేసే ప్రతి దీనమైనటువంటి పని, ప్రతి దీనమైనటువంటి పరిచర్య ప్రభు దృష్టికి యోగ్యమైనదిగా, ప్రభు ఎంచదగినదిగా, ప్రభు అంగీకరింపదగినదిగా, ప్రభు మెచ్చుకొనదగినదిగా, భలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా అని చెప్పగలిగేటువంటి రీతిలో ఉండాలి తప్ప మనుషుల దృష్టికి యోగ్యమైనదిగా, గొప్పగా కనపరుచుకున్నటువంటి ప్రయత్నం చేస్తే ఆ నీతి అల్పులుగా మార్చివేస్తుంది. హెచ్చింపు ఇక వారి జీవితంలో రానే రాదు. మనం దేవుని మాటలను అనుసరిస్తూ ఆ ప్రకారం జీవిస్తూ ఇతరులకు చెప్పేటువంటి మాట ఎంతో బలంగా ఉంటుంది. మరియు మనం చెప్పేటువంటి మాటకు విలువ ఉంటుంది. పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని హెచ్చు స్థాయిలో నిలబెడతాడు. కొరింథీయులు రాసిన పత్రికలో చూస్తాం, పౌలు కూడా ఏ మాటలను తలపోస్తూ అంటాడు, సూర్యుని యొక్క మహిమ, చంద్రుని యొక్క మహిమ, నక్షత్రాలు వాటి యొక్క మహిమ, వాటికి స్థావరాలను బట్టి, స్థానాలను బట్టి ఉండేటువంటి మహిమ అన్ని వ్యత్యాసంగా ఎలాగా ఉంటాయో పరలోకంలో కూడా మీ నీతిని బట్టి వ్యత్యాసాలు అలా ఉంటాయి. మనం జీవించే జీవన విధానం బట్టి, మన ప్రార్థన స్థితిని బట్టి, ఆధ్యాత్మిక విలువలను బట్టి, మన ప్రతిష్టతను బట్టి, మన వైరాగ్యాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నీతి క్రియలను బట్టి, సత్ప్రవర్తనను బట్టి పరలోక రాజ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి అనేటువంటి విషయం సత్యం. కనుక నేటి దినాన ప్రభు మనకి సెలవిస్తున్నటువంటి తగ్గింపులో ఉన్నటువంటి హెచ్చింపును మనం కోరుకుందాం. దీనులంగా మార్చబడదాం. దీనత్వము ధరించుకోకపోతే పరలోక రాజ్యంలో ఆయన గణపరచడానికి అనర్హులు. కొందరు నేను గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరికొందరు నేను గొప్ప అని చెప్పుకునేటువంటి సన్నివేశాల్లో ఇతరులు తక్కువ అని చెప్తూ వారిని గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరికొందరు నేను నిలబడితే అసలు నా ముందు ఎవరు కూడా నిలబడడానికి అర్హులు కారు అని తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభువు మెచ్చుకుని వాడే, ప్రభువు చేత హెచ్చింపబడిన వాడు మాత్రమే యోగ్యుడు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలగదు గాని ఆయన యందు దీన మనస్సునటువంటి వస్త్రము ధరించుకున్న వారికి మాత్రమే హెచ్చు ఘనత అనేటువంటి స్థాయి దక్కుతుంది. జాషువాను గురించి మనం చూస్తే యెహోషువ గ్రంథంలో మనం మొట్టమొదటి అధ్యాయంలో చూస్తే యెహోషువ మోషేకు దాసుడుగా, పరిచారకుడుగా ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? మోషే చేతులు కడుక్కుంటే నీళ్లు పోసేవాడు, చేతులు తుడుచుకోవడానికి కండువా ఇచ్చేవాడు, అన్నం తినేటప్పుడు ప్లేట్ పెట్టేవాడు, కూర్చోడానికి కుర్చీ వేసేవాడు. తన గురువుకు అన్ని విషయాల్లో కూడా తనను తాను తగ్గించుకుంటూ నా గురువు, మా నాయకుడు గొప్పవాడు అని మోషేను గుర్తించి మోషే ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. మనం యెహోషువ చివరి అధ్యాయంలో చూస్తే 24వ అధ్యాయంలో తాను దేవునికి దాసుడిగా పిలువబడ్డాడు. కారణం ఏంటి అంటే యెహోషువ దేవునికి దాసుడిగా ఎలా మార్చబడ్డాడు? మోషే కంటే కూడా గొప్ప కార్యాలు ఎలా చేయగలిగాడు? సూర్య చంద్రులను నిలిపివేయగలిగాడు, యోర్దానును దాటగలిగాడు, ఎరుకు గోడను కుప్పగా కూల్చగలిగాడు, శత్రులను, కనానీయులను, నెఫిలీల జాతి సంతతిని ఓడించగలిగాడు. అంటే తనను తాను దీన వస్త్రం అనేటువంటి వస్త్రం ధరించుకుని తగ్గించుకున్నాడు కనుక దేవుడు మోషే కంటే కూడా మిక్కిలి గొప్ప కార్యాలు చేయనట్లుగా యెహోషువను దేవుడు హెచ్చించాడు. నేడు సూర్య చంద్రులను నిలపగలిగినటువంటి వారు చరిత్రలో ఎవరు అంటే యెహోషువ పేరు మాత్రమే మనం చెప్పగలం, మోషే పేరును మనం చెప్పలేం. కారణం ఏంటంటే దేవుడు యెహోషువలో ఉన్నటువంటి ఆ దీనత్వాన్ని హెచ్చింపచేశాడు. ఆ తగ్గింపులో తన నీతిని హెచ్చింపచేసి ఘనతను కలుగు చేశాడు. కనుక నేటి దినాన మనం సాత్వికంతో, దీనత్వంతో, తగ్గింపుతో ఎదుటి వారి ఎదుట మనం దీనత్వం ధరించుకొని ముందుకు సాగుదాం. భార్యలు భర్తల దగ్గర, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర,
దగ్గర, పనివారు యజమాని దగ్గర, ప్రజలు ప్రభుత్వం దగ్గర, విశ్వాసులు సేవకుల దగ్గర ప్రతి వారము వారి వారి స్థితిని బట్టి వారి పై ఉన్నటువంటి అధికారులకు, వారి పైన ఉన్నటువంటి నాయకులకు గౌరవంతో వారి ఎదుట తగ్గించుకొని దినమనసినటువంటి వస్త్రం ధరించుకొని ముందుకు సాగుదుముగాక. దైవ ఆశీర్వాదాలు పొందుకొని దేవుని చేత నీతిలో నువ్వు హెచ్చింపబడ్డావు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకొని మంచి స్థాయిని, స్థానాన్ని పొందుకుందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలు దయచేయండి. నీతిలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులను గురించి మీరు ప్రత్యేకంగా మీరు వివరించినందుకు స్తోత్రం. సుంకరి అల్పుడినప్పటికీ, వాక్యం అతనికి తెలియకపోయినప్పటికీ, వాక్యము తెలిసినటువంటి ఆత్మీయుడిగా ఉండేటువంటి నీతిమంతుడిగా ఉన్నటువంటి పరిచయుడి కంటే కూడా గొప్పవాడని, నీతిలో హెచ్చింపబడిన వాడని అతనిని మీరు హెచ్చించినందుకు నీకు స్తోత్రం తండ్రి. నేడు మాకు మీరు తెలియచేసి తగ్గింపుతో ఉండాలని, సాత్వికంతోనూ సాధువైనటువంటి మృదువైనటువంటి స్వభావంతో ధీరమనస్సునటువంటి వస్త్రం ధరించుకొని ముందుకు సాగాలని, నీ ఎదుట మేము తగ్గించుకుంటే మమ్మల్ని హెచ్చిస్తామని మీకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రతి వారు నీతిలో హెచ్చించబడినట్లుగా వారందరూ తగ్గింపుతో ముందుకు సాగినట్టు సహాయం చేసి ప్రతి అవసరం కొరతను తీసి సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.